పని అయిపోతుంది. అక్కడి నుంచి కృతజ్ఞత వస్తది. అదొక తృప్తి ఉంటది. అది వెళ్ళిపోతది. చేయలేనప్పుడే సైలెన్స్ ఉంటది. అంచేత నేను ఎవరికి కూడా నేను మీకు డెఫినిట్‌గా చేస్తా మీకెందుకు కుదిరేండి అన్నాం. మీ ఫైల్ ఇవ్వండి. నా అవకాశం ఉంటే మా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తది. ఇదే నడుపుకున్నాం. నేను చేసిన తర్వాతే నేను ఇది చేశాను అని చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే. ఇది చేయబోతున్నానని మాత్రం నేను ఇప్పటి వరకు ఏది చెప్పలేము. నెక్స్ట్ మాటలు కాదు చేతలు చేసి ఇది చేసాం చెప్పడం. లేకపోతే 10 సంవత్సరాలు మనం సైతం ఎట్లా నడుపుతాం సార్. ఇప్పటికి ఎంత మందికి సాయం అంది ఉంటుంది దీని ద్వారా? గ్రాసరీస్ పరంగా పాండమిక్ అయితే 50,000 కుటుంబాలకు వెళ్ళిందండి. 50,000 కుటుంబాలు. ఎన్ని నెలలు అట్లా? ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 years. ఓకే. డబ్బే ఇప్పుడు మంత్రి వెంకటరామరాజు గారు ఇచ్చిన 15 లక్షలు స్పాట్ లో పనిచేశాను. వివి వినాయక్ గారు వాళ్ళందరినీ పిలిచేసాడు. అలా ఎవరిచ్చింది? వివి వినాయక్ గారు 5 లక్షలు ఇస్తే స్పాట్ లో పనిచేశాను. అట్లా బట్ అలాగ మనం చేసింది ప్రతి ఒక్క 50,000 కుటుంబాలు. షేక్పేట నాలా దగ్గర నుంచి, షేక్పేట దగ్గర నుంచి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బస్తీల దగ్గర నుంచి, యూసఫ్గూడ, ఎల్లారెడ్డి కూడా, అక్కడి నుంచి అమీర్పేట దగ్గర నుంచి అలా బోరబండ వరకు మీరు ఎక్కడైనా బస్తీల్లోనా మొత్తం వీళ్ళంతా పేదలే కదా సార్. మ్యాక్సిమం పేదలే. ఈ ఏరియాలో ఒకళ్ళు కాదు సార్ నాకు పరిచయం. అలాగే థర్డ్ జనరల్ జనరల్ అందరికి పెంచాను. జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి చేశాను. రోడ్డు మీద దిక్కులేని వాళ్ళు ఉంటారు హాస్పిటల్ ముందు, అక్కడ వాళ్ళకి అంటే నిరంతర ప్రక్రియ అది. పురోహితులకి ఈ మొత్తం ఏరియాలో ఉన్న దేవాలయాల్లో ఉండేటువంటి పురోహితులకి, పూజారులకి అప్పుడు వర్క్ లేదండి. ఎవరు అసలు చావునే చూడకపోతే తద్దినం ఏం పెడతాడు? పూజ ఏం చేసుకుంటాడు? రెండో మనిషి ఉంటేనే భయం కదా. అవును. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కొన్నాళ్ళు అలా చాలా అట్లా చేసాం. డబ్బు రూపంగా దాదాపు చాలా ఉన్నాయి. 1000 వరకు నాకు రికార్డ్ అయింది. 1000 ఫైల్స్ రికార్డ్ అయింది. ఏది ఓన్లీ మన దగ్గర నుంచి డబ్బు చేసింది. హాస్పిటల్కి హెల్ప్ చేసింది, లేకపోతే మీలాంటి దగ్గర డైరెక్ట్గా ఇప్పించింది. ఇప్పుడు ఫారెన్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ వస్తే వాళ్ళకి డైవర్ట్ చేస్తుంటారు. చదువుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఫీజు కట్టాలి, పలానా అమెరికా నుంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అలాంటివి చాలా ఉన్నాయి. అలాగే మన శివాజీ, హీరో శివాజీ, బిగ్ బాస్, అతను ఒకరోజు 1 లక్ష రూపాయలు పంపించాడు. అప్పుడు పంచాం. ఒకరోజు 5 లక్షల రూపాయలు పంపుతున్నాను అన్నయ్య నీకు, నాకు తమ్ముళ్ళలాగా. నువ్వు 5 లక్షలు పంచుతున్నప్పుడు దీన్ని కొంచెం ఎక్కువ సర్వీస్ ఇచ్చే దీనిలో పెడుతున్నాను అంటే, నీ ఇష్టం అన్నయ్య, నీకు ఇస్తున్నా కదా, నీ ఇష్టం. అంటే నేను ఒక 3 లక్షలు వేసి దాన్ని ఒక అంబులెన్స్ రెడీ చేసి ఇప్పుడు తిరుగుతుందండి. అది దాని మీద హీరో శివాజీ ప్రెజెంట్స్ అని ఉంటుంది. నా బొమ్మతో పాటు మా తమ్ముడు ప్రెజెంట్ చేసాడని ఉంటుంది. తను బిగ్ బాస్కి వెళ్ళిన రోజు తన ముఖం పెట్టేసి స్టిక్కర్ ఒకటి రిలీజ్ చేసావు నువ్వు, అందరికి పంపించావు. నాకు కూడా వచ్చింది. వెళ్తున్నప్పుడు నాకు బిడ్డలాగా సార్, నాకు తమ్ముళ్ళలాగా, నాకు సొంత మనిషి శివాజీ. అతను బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడంటే నాకు ఆనందం కదా. సో అది కోరుకుంటున్నా విజేత కావాలని. డెఫినెట్ గా అవుతాడని నమ్ముకున్నా. అతను ఫైనలిస్ట్ అయితే గ్యారంటీ, టాప్ 5 అయితే ఉంటాడు. డెఫినెట్ గా ఉంటాడు. ఎందుకంటే విన్నర్ కూడా అవుతాడనే నా నమ్మకం. అతను చాలా క్లియర్ అండి, క్లియర్. చూస్తుంటాను మాక్సిమం తన గురించి చూస్తుంటాను. బట్ అసలు యాక్చువల్ గా అంత ఫాలో అవ్వను తన గురించి. తన ఇదంతే తను చాలా క్లియర్ వరకు ఎప్పుడు చూసి ఉంటారు మీరు. తన గురించి చూస్తున్నారా? అంతే కొన్ని అంటే చిన్నబాబు వచ్చినప్పుడు కొంచెం బాగుంటది, ఎన్టీఆర్ వచ్చినప్పుడు కొంచెం సరదాగా అది కొంచెం ఫాలో అయ్యి ఉంది. బట్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం నాకు. ఫస్ట్ ఎపిసోడ్ తనే కదా. అవును, ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. ఫస్ట్ సీజన్ కి ఫస్ట్ అయితే అలాగా అంతే తప్ప అలాగని నేను ఎప్పుడు నాకు వేషం కావాలి బాబు ఇంటికి వెళ్ళి బహుశా 3-4 సార్లు అనుకుంటే ఇప్పటి వరకు 5-6 సార్లు బర్త్డేలకి అపీర్ అయ్యాను అతని దగ్గర. లేకపోతే నేను అదే బిగ్ బాస్ దాని మీద మంచి ఒపీనియన్ ఉందో చాలా మంది విమర్శిస్తుంటారు కదా. విమర్శ ఉండాలండి, ఉంటేనే వాళ్ళు జాగ్రత్త. నారాయణ ఉన్నాడు కదా, సిపిఐ నారాయణ గారు, ఆయన దాని గురించి ఏం మాట్లాడతారో మనకు తెలుసు కదా. అది అంటే అపరిచితుల్ని, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు, కొంతమంది అసలు పరిచయాలు ఉండవు, తీసుకొచ్చి ఒక 15 మందినో 20 మందినో ఒక రూమ్ లో బంధించేసి అక్కడ ఏం జరుగుతుంటది ఏంటి అలా ఉంచొచ్చు, కరెక్ట్ కాదు కదా అని ఆయన అంటుంటాడు. అంటే అలాంటి అభిప్రాయాలను కూడా ఓకే చేస్తూ కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. అక్కడి నుంచి వస్తుంటాయి కదా, ఆడపిల్ల పిచ్చి మాటలు తిట్టడం,
అదొకటి. కొంతమంది బ్రేకప్లు కూడా జరిగిపోవటం, మరి లాస్ట్ సీజన్ లో కొంతమంది ఉంటాయి అప్పుడు దాకా వాడు లవర్స్ అనుకున్న వాళ్ళు విడిపోయిన ఇది కూడా మనం చూసాం మనం. సో అంతర్గతంగా వెళ్తే అలాంటివి ఉన్నాయి సమస్యలు. బట్ అదొక గేమ్ కాబట్టి, అదొక నడుస్తుంది కాబట్టి, చేస్తున్నది ఇది కాబట్టి అలా చాలా టీవీ కార్యక్రమాల మీద ఆ అభిప్రాయం ప్రేక్షకులకి ఉంది, ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉంది. కానీ చూస్తున్నారు, రేటింగ్స్ వస్తున్నాయి. సో దాన్ని ఈసారి కొంచెం ఇంకా ఎక్కువ రేటింగ్ ఎక్కువ వస్తుందంట మరి ఏడవ సీజన్. అవును, నాగార్జున కూడా ఆయన 4-5 నుంచి 4 సీజన్ నుంచి ఆయనే కంటిన్యూ అవుతున్నాడు. పుల్టా పుల్టా అని ఈసారి ఏవో కొత్తగా చిన్నబాబు. అంటే మీకు సంబంధించి ఒక అడగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, చిరంజీవి గారితో ఎందుకు మీరంటే గిట్టదంట చిరంజీవి గారికి? ఎవరన్నారు? చాలా ఇష్టం లేదంటే. అవునా? చిరంజీవి గారికి కానీ నాకు ఏదో విషయం మీద మీ మీద ఆయన కొంచెం నాగబాబుతో అసలు నాకు కొంచెం ర్యాప్ తక్కువ. కళ్యాణ్ బాబుతో నేను సినిమాలు చేశాను, నా మీద చాలా చక్కటి అభిప్రాయం కళ్యాణ్ బాబుకి. చిరంజీవి గారికి చాలా ప్రేమనేనంటే. అవునా? చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అలాంటి పెద్ద మనిషి మన ఇళ్లలో పెళ్లికి శుభకార్యానికి వస్తే బాగుంటుందని అనుకుంటాం. మనం చచ్చిపోయినప్పుడు డెఫినెట్గా వస్తాడు, వచ్చి నా మీద దండేసి వెళ్తాడు ఆయన, వేరే విషయం. అది కాదుగా నా ఇంట్లో పెళ్లి మాట్లాడటం కాదుగా. నేనేమంటున్నానంటే అంటే అంత దగ్గర వ్యక్తి నాకు, మన ఇంట్లో పెళ్లిళ్ళు కూడా వస్తే బాగుండని చిన్న అభిప్రాయం నాకు. అదే ఆయనతో అన్నాను. మీరు నేను ఈ కాదు ఏదో విషయం మీద చిరంజీవి గారు నాకు నేనంటే చాలా ఇష్టం. ఓకే, చిరంజీవి గారికి జనం మనిషి అంటాడు. అవునా? జనం మనిషి వస్తున్నాడు, అతనికి సరిగ్గా సీట్ అయింది, సరే జాగ్రత్త అని చుట్టూరు ఉన్న వాళ్ళకి చెప్పేది పవన్ కళ్యాణ్. చాలా ప్రేమగా అభిమానం ఉంటుంది. మీకు ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? పవన్ కళ్యాణ్ మీద బంగారం, అంతేనా? బంగారం. రాజకీయం వేరండి, రాజకీయంలో కొడతాడు చేస్తాడు, ఏదో విషయం. సీట్లో ఎవరున్నా కానీ రాజకీయంలో మేము వెళ్ళి దండం పెడతాం, ఎందుకంటే నాకు పేదవాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి నేనంటే ఎలాంటి ఇష్టం అంటే, ఆయన హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 19 మంది గెస్టులు పిలిస్తే 19 మంది మాత్రమే గెస్టులను పిలిస్తే అందులో కాదంబరి కిరణ్ ఒకడు. ఏది ఆఫీసు? మనం జనసేన ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 19 మంది గెస్టులు. నాకు ప్రశాసన త్రివిక్రమ గారు పక్క తీసుకెళ్లి, మీరు ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా అన్న. చెప్పండి స్వామి. స్వామి అంటాం డైరెక్టర్ గారు. మీ మనం సైతం మీ సేవ, అది కళ్యాణ్ బాబుకి బాగా ఇష్టం అని చెప్పారు. మీ మీద అంత మంచి ఇంప్రెషన్ ఉందన్నమాట. ఆర్టిస్ట్ గా నేను పనికిరాను అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి పనికిరాను, బట్ వ్యక్తిగా నా మీద ఆ ఇద్దరు అన్నదమ్ములకి చాలా అద్భుతమైన అభిప్రాయం. అంటే రాజకీయాల్లో రాణించాలంటే ఎన్ని విషయాలు ఉన్నా కానీ లౌక్యం అనేది ఉండాలి, సందర్భానికి తగ్గట్టు మాట్లాడాలని ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ అటువంటిది ఉందంటారా మీరు? అంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా కనిపిస్తుంటాడు ఆయన, అట్లా లేదు, మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడు సమాజంలోనే మనిషి జీవనయానం మారిపోయిందండి, స్పీడ్ యుగం అయిపోయింది. మనం చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు, లేకపోతే అప్పుడు రాజకీయం ఎలా ఉండేది, లేకపోతే అప్పుడు సినిమా ఎలా ఉండేది, అప్పుడు ఇంకోటి ఎలా ఉండేది. దట్ ఈస్ నాట్ నౌ. అది దెన్, అప్పుడు అది. ఇప్పుడు ఈ మారుతున్న కార్యక్రమంలో మారుతున్నట్టే ఉండాలి. కన్ను కన్ను కాలు కాళ్ళు చెయ్యి అనే విధానం వచ్చేసినప్పుడు అలాంటి ఉన్నవాళ్ళు ఎక్కువగా వెళ్తారు తప్ప, లౌక్యం అనేది ఎప్పుడు ఒక విషయాన్ని పరిష్కరించడంలో ఉండాలి తప్ప దూసుకెళ్ళటంలో లౌక్యం అవసరం. సో డెఫినెట్గా ఇప్పుడు జగన్ లాంటి వాడు అన్ని కష్టాలు వచ్చినా, అన్ని నెలల జైల్లో ఉన్నా, ఈరోజు ఆంధ్రదేశంలో ఒక ముఖ్యమంత్రిగా 170 సీట్లతో వచ్చారంటే మామూలు విషయం కాదు కదా. ఎవరికి లేదు, 16 నెలలు జైల్లో ఉండి ఎవరికి లేదు కాదు. అలాగా పవన్ కళ్యాణ్కి ఆయనకున్న ఇది ఇంకెవరికి లేదు. అలా చంద్రబాబుకి ఒక రాజనీతి ఉంది అంటే 40 సంవత్సరాల పాటు అది ఎవరికి లేదు. 40 years ఆ స్టేజ్లో ఎవరున్నారు? సో వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది రేపన్న రోజు వస్తుంది, వెళ్తుంది. బట్ గ్రేట్ లీడర్స్ దే ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డిని గ్రేట్ లీడర్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నేను చాలాసార్లు కలిసినప్పుడు ఆయనతోటి, ఇప్పుడు ఈ క్యాబిన్లో మనల్ని కూర్చోబెడితే ఈ టీం అందరితోటి క్యాబిన్లో వచ్చి మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళని పేరుతో పిలిచేవాడు ఆయన. ఆ క్యాబిన్ వెళ్తే ఒక నియోజకవర్గం ఉండేది, ఇంకో క్యాబిన్కి వెళ్తే ఇంకో ఆఫీసర్లో ఉండేవాడు ఆయన. అలాగా ఈ ప్రతిభవన్లోనే మొత్తం అంత యాక్సెస్, అంత ఆలోచన, అంత నిర్ణయాలు, అది చేయమంటాం, ఇలా అనటం. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఐ మీన్ టు సే, అంతవరకు వచ్చారంటే వాళ్ళకి ఏదో ఉంటుంది, లేకపోతే ఎందుకు రారు? ఎంతమంది పెద్ద వాళ్ళు రాలా?
ఇప్పుడు రాజగోపాల్ గారు వచ్చారు, ఎంతో పెద్ద నాయకుడు, ఏది వెళ్ళిపోయాడుగా, లేడుగా. అలా సో ఆ స్టేజ్కి రీచ్ అవ్వటానికి కొన్ని స్టఫే ఉంటుందండి, అది కొంతమందికి ఉంటుంది. అలాంటి నాయకులు వీళ్ళు. అంటే చూద్దాం, కొడతారు. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ వస్తే ఆయన జైల్లో ఆయన వేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు సరిగా స్పందించట్లేదని కొంతమంది మాట్లాడటం అవన్నీ జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారికి సినిమా వాళ్ళకి ఏం సంబంధం? అది రాజకీయాలు కదా, ఇది సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలని కొంతమంది అంటారు. కొంతమంది ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, వాళ్ళే మగాళ్ళు, చంద్రబాబు నాయుడిని అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు అన్నవాళ్ళు మగాళ్ళు అన్నట్టుగా, మిగతా వాళ్ళు గాజులు తొడుక్కున్నారు అన్నట్టుగా మాట్లాడటం మనం చూసాం. సో మీ వ్యక్తిగతంగా మీ ఒపీనియన్ ఏంటి? అంటే స్పందించాలా సినిమా వాళ్ళు? ఆయన దాని మీద ఎందుకు స్పందించాలి? దత్తు గారు సినిమా కాదు, దత్తు గారే ఒక సినిమా. కేఎస్ రామారావు, వాట్ ఈస్ కేఎస్ రామారావు, ఆయన స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, అట్లే లేదు సార్, సినిమా వాళ్ళు చేయాలి అంటే సినిమాకి దురదృష్టం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ సమాజంలో జరిగినప్పుడు వెంటనే సినిమా మీద పడుతుంది. అంటే ఆయన సినిమాకి చాలా చేశాడు, సినిమా పరిశ్రమకి, సినిమా వాళ్ళకి చాలా చేశాడు. అట్లాంటిది నిజానికి అలా ఉన్నప్పుడు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన వల్ల ప్రభుత్వం వల్ల నేనున్నా సార్, నేను బయటకు వచ్చి కారు గుర్తు కొట్టేందని నేను ఎందుకు చెప్తున్నాను? నా పేదవాడు లబ్ధి పొందాడు ఈ ప్రభుత్వంలో. రేపు పొద్దున్న ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఇంకో వ్యక్తి వచ్చాడు అనుకోండి ఆ ప్రభుత్వంలోకి, అతను చేసే సేవను బట్టి కదా నా రెసిప్రికేషన్ ఉంటుంది. అలాగా నిజంగానే వాళ్ళ వల్ల, ఆ నాయకుడి వల్ల నిజంగానే లబ్ధి పొందిన ఒక వ్యక్తి ఇంట్లో కూర్చుంటే మాత్రం అది దుర్మార్గం. అందుకని నన్ను ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైనా పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాను ఎవ్వరల్లా. ప్రతి ఎలక్షన్కి ప్రెస్ మీట్ పెట్టే ఏకైక సినిమా వాడు కాదంబరి కిరణ్. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కారు గుర్తు కొట్టేయండి అని చెప్తా. నాకు ఒక్కడిని, నా తలసాన ఒక్కడే, అన్నయ్యకి ఒక్కడికే వేయండి అని చెప్పేసి కదా అక్కడికి వెళ్ళి. బట్ ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఎక్కువ రోజులు తిరగటం, తలసాని సాయి కిరణ్ నియోజకవర్గంలో ఎక్కువ రోజులు నాకు ఇష్టం వాళ్ళు, నా మనుషులు, నా అందుకని. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అది కక్ష సాధింపు చర్యని మీరు నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసింది? లేకపోతే నిజంగానే ఆయన దానికి పాల్పడి ఉంటాడు, అవినీతికి పాల్పడి ఉంటాడు, అంటే స్కిల్ స్కామ్ అని పెట్టారు కదా దానికి. సో అది మీ వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది? అంటే నాకు పెద్దగా దాంట్లో, ఇప్పుడు నేను 1977 సంవత్సరం నేను తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టాను అన్న, ఫిబ్రవరి నెల. అంటే 77 హైదరాబాద్ నగరానికి వచ్చేసి 77 1977. అదే